గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. మనం ఈరోజు గొప్ప ఆలోచన సృష్టించే అద్భుతాల్లో ఎదగడానికి లక్ష్యాలను ఉపయోగించుకోవడంలో రెండో భాగం చదువుతున్నాము. పై భాగాన్ని మీరు మరోసారి చదవమని నేను అడగవచ్చా? ఇప్పుడే చదవండి అని ఆలోచనని మనసులోకి ఇంకనివ్వండి. తర్వాత మీ చుట్టూ చూడండి. తమ జీవితాల్లో ఎక్కువ విజయాలు సాధించిన వ్యక్తుల గురించి చదవండి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళంతా ఎటువంటి మినహాయింపు లేకుండా తమ లక్ష్యాలకి సంపూర్ణంగా ఎలా అంకితమయ్యారో. అతి గొప్ప విజయం సాధించిన వ్యక్తి జీవితం ఒక లక్ష్యం చుట్టూ ఎలా పెనవేసుకుంటుందో గమనించండి. లక్ష్యానికి మిమ్మల్ని మీరు అర్పించుకోండి, నిజంగా అర్పించుకోండి. మీ ఆలోచనలని అది పూర్తిగా ఆక్రమించుకోనియండి. మీరు మీ లక్ష్యం చేరుకోవడంలో అవసరమైన ఆటోమేటిక్ పరికరాన్ని అందియనివ్వండి. అప్పుడప్పుడు మనందరికీ ఇలా జరుగుతుంటుంది. ఒక శనివారం పొద్దున్న ఏ ప్లాను లేకుండా నిద్రలేస్తాం. మనం ఏం చేయదలుచుకున్నామో అనే దానికి ఒక ఎజెండా కానీ, లేక మన మనసులో ఒక ఆలోచన కానీ, లేదా ఒక కాగితం మీద రాసుకున్న విషయం కానీ ఉండవు. అలాంటి రోజుల్లో మనం ఏది సాధించడం రోజంతా అలక్ష్యంగా గడిపేస్తాం. ఎలాగో ఈ రోజు అయిపోయిందనిపించేసి సంతోషిస్తాం. కానీ మనం ఒక ప్రణాళికతో ఏదైనా ఒక రోజు పని ప్రారంభిస్తే అప్పుడు మన పనులన్నీ నెరవేరుతాయి. ఈ సామాన్య అనుభవం ఒక ముఖ్యమైన పాఠాన్ని మనకు బోధిస్తుంది. ఏదైనా ఒక లక్ష్యం సాధించాలంటే ఆ లక్ష్యానికి మనం ఒక ప్రణాళిక వేసుకోవాలి. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు పరమాణువులో ఒక అవ్యక్త శక్తి దాగి ఉందన్న విషయాన్ని గ్రహించారు. కానీ ఆ పరమాణువుని విచ్ఛిన్నం చేసి దాని అంతులేని శక్తిని విడుదల చేయటం గురించి వారికి అంతగా తెలియదు. యుద్ధంలో అమెరికా ప్రవేశించాక ముందు చూపు గల శాస్త్రవేత్తలు అణుబాంబుకున్న అవ్యక్త శక్తిని గ్రహించారు. తక్షణం వాళ్ళొక ప్రణాళికను తయారు చేశారు. దాని లక్ష్యం కేవలం ఒక అణుబాంబుని తయారు చేయడమే. ఆ తర్వాత జరిగిందంతా చరిత్రే. కొద్ది సంవత్సరాలలోనే ఏకాగ్రతతో జరిపిన ఆ కృషి ఫలితాన్ని ఇచ్చింది. బాంబులు వేశారు, యుద్ధం ముగిసింది. కానీ ఒక లక్ష్యం సాధించడం కోసం తక్షణం ప్రణాళికను వేసి ఉండకపోతే అణు విచ్ఛేదన బహుశా ఓ దశాబ్ద కాలమో లేక మరింత ఎక్కువ కాలమో ఆలస్యం అయి ఉండేది. ఏవైనా పనులు సాధించాలనుకుంటే వాటి కోసం లక్ష్యాలు ఏర్పరచుకోండి. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్లు టార్గెట్ డేట్లను, ప్రొడక్షన్ షెడ్యూల్ను అనుసరించకపోయినట్టయితే ఫ్యాక్టరీ ఉత్పాదనలను ఎంతో పెంచాలన్న కోరిక పడుకుంటుంది. అమ్మకాల విషయంలో జాగ్రత్తగా వేసిన తమ కోటాను సేల్స్మెన్కి ఇచ్చినప్పుడు వాళ్ళు అమ్మకాలని అధికంగా చేస్తారన్న సంగతి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్కి తెలుసు. చివరి గురువుని నిర్ణయించినప్పుడు విద్యార్థులు ఆ గడువు లోపల టర్మ్ పేపర్లు రాస్తారన్న సంగతి వాళ్ళ ప్రొఫెసర్లకు తెలుసు. విజయం వైపు ముందుకు అడుగులు వేయాలనుకుంటున్న మీరిప్పుడు లక్ష్యాలని ఏర్పరచుకోండి. చివరి గడువులు, నియమిత తేదీలు, మీకు మీరే పూర్తి చేయాలనుకున్న విశిష్ట భాగాలు, మీరు ఎంత సాధించాలని ఆలోచన చేస్తారో మీరు అంతే సాధించగలరు. మానవ దీర్ఘాయుర్ధం అనే వస్తువు అధ్యయనంలో నిపుణుడు ట్యూలెన్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జార్జ్ ఈ. బర్గ్ అభిప్రాయం ప్రకారం బరువు, వారసత్వం, తినే ఆహారం, మానసిక ఒత్తిడి, వ్యక్తిగత అలవాట్లు లాంటి ఎన్నో విషయాలు మీరు ఎంతకాలం జీవిస్తారనేది నిర్ణయిస్తుంది. కానీ డాక్టర్ బర్గ్ అంటాడు, పదవి విరమణ తీసుకొని ఏ పని చేయకుండా ఉండటమే అత్యంత వేగంగా జీవితానికి ముగింపు పలుకుతుంది. కేవలం బతికి ఉండటం కోసం ప్రతి ఒక్కరూ తన జీవితంలో ఆసక్తి చూపించాలి. మనలో ప్రతి ఒక్కరికి ఎంచుకునే అవకాశం ఉంది. పదవి విరమణ అనేది ఆరంభం కావచ్చు లేదా అంతం కావచ్చు. ఏ పని చేయకండి, కేవలం తినడం, నిద్రపోవడం, ఆనందించడం మాత్రం చేయండి అనే వైఖరి అతి త్వరగా మీకు మీరు విషం ఇచ్చుకునేలాంటి పదవి విరమణ ప్రయోజనాత్మకమైన జీవితానికి
రిటైర్మెంట్ స్వస్తి పలకటం లాంటిదని భావించిన అనేక మంది త్వరలోనే రిటైర్మెంట్ జీవితాన్ని ముగించటం అని తెలుసుకుంటారు. జీవించటానికి ఏది లేనప్పుడు, ఏ లక్ష్యాలు లేనప్పుడు జీవితం వేగంగా ముగిసిపోతుంది. మరోవైపు రిటైర్ కావడానికి ఒక తెలివైన మార్గం, నేను నా జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తాను, కొత్త రకంగా జీవిస్తాను అన్న పద్ధతి. నాకున్న మంచి మిత్రులలో ఒకరైన ల్యూ గార్డెన్ రిటైర్ కావడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. చాలా ఏళ్ల క్రితం అట్లాంటాలోని అతిపెద్ద బ్యాంకుకు వైస్ ప్రెసిడెంటుగా ల్యూ రిటైర్ కావడం నిజానికి ఆయనది ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం లాంటిదే అయింది. ఒక బిజినెస్ కన్సల్టెంట్గా ఆయన స్థిరపడ్డాడు. ఇక ఆయన ప్రగతి అద్భుతం. ప్రస్తుతం ఆయన తన 60వ పడిలో ఉన్నాడు. ఆయనకిప్పుడు ఎందరో క్లయింట్లు, ఒక వ్యక్తిగా ఆయనకి మంచి డిమాండ్ ఉంది. ఆయన చేపట్టిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు పి సిగ్మా ఎప్సిలాన్ అనే ఒక కొత్త ప్రొఫెషనల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ల సంస్థ నిర్మాణంలో సాయపడటం. నాకు కనపడ్డ ప్రతిసారి ల్యూ వయసులో చిన్నవాడిగా కనిపిస్తాడు. ఇప్పుడు కూడా అతనిలో ఒక 30 ఏళ్ల యువకుడిలో ఉన్నంత చురుకుదనం ఉంది. రిటైర్మెంట్తో అంతా అయిపోయిందని అనుకోకుండా ఆ వయసులో కూడా తన జీవితంలోంచి అద్భుత ఫలితాలు రాబట్టుతున్న అలాంటి వ్యక్తి నాకు తెలిసిన సీనియర్ సిటిజన్స్లో మరొకరు లేరు. ల్యూ గార్డెన్ లాంటి వాళ్ళు ఎప్పుడు తాము ముసలైపోతున్నామని బాధతో ఏడవరు. వాళ్ళ ముసలితనంతో మరొకరికి విసుగు కలిగించరు. మరేది చేయనంతగా లక్ష్యాలు, తీవ్ర లక్ష్యాలు ఒక వ్యక్తిని జీవించేలా చేస్తాయి. తన కొడుకు 2 ఏళ్ల వాడిగా ఉన్నప్పుడు నా కాలేజీ స్నేహితుడి వాళ్ళమ్మ మిసెస్ డికి క్యాన్సర్ సోకింది. ఆ కష్టాలకి తోడు ఆమెకు జబ్బుందని నిర్ధారించడానికి 3 నెలల ముందు ఆమె భర్త చనిపోయాడు. ఆమెని పరీక్షించిన డాక్టర్లు ఆమెకు ఎటువంటి ఆశ లేకపోయారు. కానీ మిసెస్ డి తన ఓటమిని ఒప్పుకోలేదు. తన 2 ఏళ్ల కొడుకుని ఎలాగైతే కాలేజీలో చదివించాలన్న నిర్ణయం తీసుకుంది. తన భర్త వదిలిపెట్టిన ఒక చిన్న చిల్లర దుకాణాన్ని తానే స్వయంగా నడపడం మొదలుపెట్టింది. ఆమెకి రకరకాల ఆపరేషన్లు ఎన్నో జరిగాయి. ప్రతిసారి డాక్టర్లు ఇంకొన్ని నెలలు మాత్రమే అని అంటుండేవారు. క్యాన్సర్ నుంచి ఆమె కోలుకొనే లేదు. కానీ ఆ ఇంకొన్ని నెలలు 20 ఏళ్ల వరకు పరుచుకున్నాయి. కాలేజీ నుంచి తన కొడుకు గ్రాడ్యుయేషన్ చేయడాన్ని ఆమె చూసింది. 6 వారాల తర్వాత ఆమె పోయింది. ఒక లక్ష్యం గుండెల్లో రగిలిన ఒక లక్ష్యానికి మృత్యువుని 20 సంవత్సరాల వరకు దగ్గరకు రానియకుండా ఉంచగల శక్తి ఉంది. ఎక్కువ కాలం బ్రతకడానికి మీరు మీ లక్ష్యాలని ఉపయోగించండి. మీ జీవిత కాలాన్ని పొడిగించటంలో ఏదో చేయాలన్న ఒక తపనకి ఉన్నంత శక్తి ప్రపంచంలోని ఏ మందుకు కూడా లేదు. ఈ విషయాన్ని మీ డాక్టర్ కూడా ధృవపరుస్తాడు. ఒక సమయంలో ఒక అడుగే ముందుకు వేయడం ద్వారా ప్రగతి సాధ్యమవుతుందన్న సిద్ధాంతాన్ని జీవితంలో అత్యధికంగా విజయాన్ని సాధించుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉన్న వ్యక్తి నేర్చుకుంటాడు. ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఒక ఇంటిని నిర్మిస్తాం. ఫుట్బాల్ ఆటలో ఒక్కసారికి ఒక ఆటే గెలుస్తాం. ఒక డిపార్ట్మెంట్ స్టోర్ ఒక్కొక్క వినియోగదారుడు చేరడంతో పెరిగి పెద్దదవుతుంది. చిన్న చిన్న విజయాల సమూహమే ఒక గొప్ప విజయం. పేరొందిన రచయిత, కరస్పాండెంట్ అయిన ఎరిక్ సేవ్డే రీడర్స్ డిజైట్ ఏప్రిల్ 1957లో తర్వాతి మైలు అన్న సిద్ధాంతం తనకింతవరకు దొరికిన అత్యుత్తమ సలహాగా పేర్కొంటాడు. ఆయన చెప్పిన మాటల్లో కొంత భాగం దిరువన ఇవ్వబడినది. 2వ ప్రపంచ యుద్ధంలో నేను మరికొంతమంది బర్మా ఇండియా సరిహద్దులోని పర్వత ప్రాంతపు అడవుల్లోకి దెబ్బతిన్న మా ఆర్మీ ట్రాన్స్పోర్ట్ విమానం నుంచి పారాచూట్ సాయంతో గెంతవలసి వచ్చింది. ఆర్మీ వాళ్ళు పంపిన రక్షణ బృందం మమ్మల్ని చేరడానికి ఎన్నో వారాలు పట్టింది. అప్పుడు మేం నాగరికత వైపు, ఇండియా వైపు మా బాధామయమైన సుదీర్ఘ యాత్రను మొదలెట్టాం. ఆగస్టులో మండే ఎండల్లో
వర్ష ఋతువులో పర్వతాల మీదుగా 140 మైళ్ళు కష్టమైన ప్రయాణం చేయవలసి వచ్చింది. ప్రయాణం ప్రారంభించిన మొదటి గంటలోనే నా పాదంలోకి పెద్ద మేకు దిగబడింది. సాయంత్రానికల్లా నా 2 పాదాల కింద బొబ్బలు లేచాయి. వాటి నుంచి రక్తం కారసాగింది. 140 మైళ్ళ నేను కుంటుకుంటూ నడవగలనా? మిగిలిన వాళ్ళు నాకన్నా ఘోరమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళు అంత దూరం ప్రయాణం చేయగలరా? మా వల్ల కాదన్న నిర్ధారణకు మేము వచ్చాం. కానీ మేము దగ్గరలోని మిట్ట వరకు వెళ్ళగలిగాం. అలాగే పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామం చేరుకోగలిగాం. రాత్రి అక్కడే గడిపాం. ఒక రోజుకి ఇంతవరకే మా నడక. తర్వాత ఏముంది? ప్రతిరోజు మా లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటూ వెళ్ళాం. 2.5 లక్షల పదాలున్న పుస్తకం రాయటం కోసం నేను నా ఉద్యోగాన్ని, ఆదాయాన్ని వదులుకున్నప్పుడు నేను చేపట్టబోయే ప్రాజెక్టు గురించి నాకు పూర్తిగా ఆలోచించాలనిపించలేదు. నా వృత్తిలో నాకు గర్వాన్ని కలిగించే ఆ అంశాన్ని విడిచిపెట్టి ఉండేవాడిని. తర్వాతి పెర గురించే ఆలోచించటానికి ప్రయత్నించాను. అంతేకాని తర్వాత పేజీ కాదు, తర్వాతి అధ్యాయం ఎంత మాత్రం కాదు. అలా మరో 6 నెలలు ఒక పెర తర్వాత మరొక పెర రాసుకుంటూ పోయాను. మరే పని చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆ పుస్తకం తనను తానే రాసుకుంది. చాలా సంవత్సరాల క్రితం నేను ఒకరోజు ఒక రాత పనికి, బ్రాడ్కాస్టింగ్ పనికి ఒప్పుకున్నాను. అది ఇప్పటిదాకా 2000 స్క్రిప్టులైంది. అప్పుడు కానీ నన్ను ఎవరైనా 2000 స్క్రిప్టులు రాయటానికి ఒక కాంట్రాక్టు సంతకం పెట్టమని అడిగి ఉంటే అపరిమితంగా ఉన్న ఆ పనికి భయపడి ఒప్పుకునేవాడినే కాదు. కానీ నన్ను కేవలం ఒక్కటే రాయమన్నారు, తర్వాత మరొకటి. నేను నా పనంతా అలాగే పూర్తి చేశాను. తర్వాతి మైలు అనే సిద్ధాంతం ఎరిక్ సెవరీజ్ విషయంలో పనిచేసింది. మీ విషయంలో కూడా పని చేస్తుంది. ఒకటి తర్వాత మరొకటి అనే పద్ధతి ఏదైనా లక్ష్యాన్ని సాధించటంలో ఉపయోగపడే తెలివైన మార్గం. సిగరెట్ తాగడం మానేయటానికి పనికొచ్చే అత్యుత్తమ ఫార్ములాని నా స్నేహితుల విషయంలో ఇది బాగా పనిచేసింది. గంట తర్వాత గంట పద్ధతి అని పిలుస్తాను. అలవాటు నుంచి విముక్తి పొందటం అంతిమ లక్ష్యం. దానిని చేరుకునే ప్రయత్నంలో ఒక పొగరాయుడు ఇక పొగ తాగను అనే తీర్మానం చేసుకోవటానికి బదులు మరో గంట సేపు పొగ తాగనన్న నిర్ణయం తీసుకుంటాడు. ఆ గంట పూర్తయ్యాక పొగరాయుడు మరో గంట పొగ తాగనన్న నిర్ణయాన్ని మరోసారి తీసుకుంటాడు. తర్వాత కోరిక తగ్గుతూ వస్తుంటే కాల పరిమితిని 2 గంటల దాకా పెంచుతాడు. ఆ తర్వాత ఒక రోజుకి పొడిగిస్తాడు. చివరికి తన లక్ష్యాన్ని సాధిస్తాడు. అలవాటు నుంచి స్వేచ్ఛ వెంటనే కావాలనుకునే వ్యక్తి ఓడిపోతాడు. ఎందుకంటే దాని వలన కలిగే మానసిక బాధ అతను భరించలేనంతగా ఉంటుంది. ఒక గంట సేపు సిగరెట్ తాగకుండా ఉండడం సులువే, కానీ ఒక్కసారిగా పూర్తిగా మానివేయడం చాలా కష్టం. ఏ లక్ష్యాన్నైనా చేరుకోవాలంటే అడుగు తర్వాత అడుగు వేసే పద్ధతి అవసరమవుతుంది. ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ తనకిచ్చిన పనిని అది ముఖ్యమైనది కాదని అనిపించినప్పటికీ ముందుకు పోయే ఒక మంచి అవకాశంలా చూడాలి. మేనేజ్మెంట్ బాధ్యతలను చేపట్టడానికి ఒక సేల్స్మ్యాన్ ఒకసారికి తాను చేసిన అమ్మకం ద్వారానే అర్హత సంపాదిస్తాడు. ఒక మతాచార్యునికి ప్రతి ప్రవచనం, ప్రొఫెసర్కు ప్రతి లెక్చరు, శాస్త్రజ్ఞుడికి ప్రతి ప్రయోగం, బిజినెస్ ఎగ్జిక్యూటివ్కు ప్రతి సమావేశం తమ గొప్ప లక్ష్యాన్ని చేరుకోవడంలో ముందడుగు వేయటానికి పనికి వచ్చే ఒక అవకాశం. అప్పుడప్పుడు ఎవరో జీవితంలో సత్వరం విజయం సాధించినట్టు మనకు అనిపించవచ్చు. కానీ అలా హఠాత్తుగా శిఖరాగ్రం చేరుకున్న జనం గత చరిత్రను తరివి చూస్తే వాళ్ళు ఎంతో ముందుగా ఎంతో కృషి చేశారన్న విషయాన్ని మీరు తెలుసుకుంటారు. సత్వర విజేతలు ఎంత వేగంగా విజయం సాధించారో అంతే వేగంగా విజయాన్ని కోల్పోతారు. ఎందుకంటే వారంతా నకిలీలు. వారు నిర్మించినవి గట్టి పునాదులు కావు. ఒక చిన్న రాతి ముక్క అల్పంగా కనిపించవచ్చు, అయితే అటువంటి రాతి ముక్కలతోనే ఒక సుందరమైన భవన నిర్మాణం జరుగుతుంది. ఆ విధంగానే చిన్న చిన్న పనులతోనే ఒక విజయవంతమైన జీవితాన్ని నిర్మించుకోవచ్చు.
ఇది చెయ్యండి. మీరు చెయ్యబోయే తర్వాతి పని ఏమాత్రం ప్రాముఖ్యత లేనైనప్పటికీ అది సరైన దిశలో మీరు వెయ్యబోయే ముందడుగు అయినప్పుడు మీరు తప్పక ఆ పనిని పూర్తి చేసి మీ అంతిమ లక్ష్యం వైపు వెళ్ళండి. ఈ ప్రశ్నని మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోండి. మీరు చేసే ప్రతి పనిని అంచనా వేయటానికి దానిని ఉపయోగించండి. నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నానో అక్కడికి నన్ను చేర్చటానికి ఇది సహాయపడుతుందా? దీనికి జవాబు పడదు, అయితే వెనక్కి వెళ్ళండి. జవాబు పడుతుంది, అయితే ముందుకు పదండి. ఇది స్పష్టంగా ఉంది. విజయాన్ని మనం ఒకే ఒక పెద్ద గెంతుతో చేరుకోలేం. ఒక్కొక్క అడుగున ఒక్కసారికి వేస్తూ అక్కడికి చేరుకోగలం. విజయం సాధించడానికి ఒక అద్భుతమైన ప్రణాళిక నెలవారీ కోటను నిర్ధారించటమే. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు మరింత గొప్ప కార్యసాధకులు కావాలంటే చేయవలసినది ప్రత్యేకమైన పనులేమిటో మీరు నిర్ణయించండి. కింద ఇచ్చిన ఫారాన్ని మీకు మార్గదర్శకంగా తీసుకోండి. రాబోయే 30 రోజులలో మీరు చేయదలుచుకున్న పనుల గురించి ప్రతి ప్రధాన శీర్షికల క్రింద రాయండి. 30 రోజుల సమయం అయ్యాక మీరు సాధించిన ప్రగతిని సమీక్షించండి. ఇక మళ్ళీ రాబోయే 30 రోజుల లక్ష్యాన్ని తయారు చేయండి. ఎప్పుడు చిన్న చిన్న పనులు చేస్తూ పోతుండండి. అవి మీరు పెద్ద పనులు చేయడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తాయి. ముప్పై రోజుల అభివృద్ధి మార్గదర్శిక. ఇవాల్టి నుంచి వరకు నేను అవి చేస్తాను. ఆ అలవాట్లను మానుతాను. సలహాలు: 1. పనులను వాయిదా వేయటం. 2. వ్యతిరేకార్థక భాష. 3. రోజుకి 1 గంట కన్నా ఎక్కువసేపు టీవీ చూడటం. 4. పాచికోలు కబుర్లు. బి. ఈ అలవాట్లను అలవరుచుకోండి. సలహాలు: 1. ప్రతిరోజు పొద్దున్న నేను ఎలా కనిపిస్తున్నానన్న విషయాన్ని తీవ్రంగా పరిశీలించటం. 2. మర్నాడు చేయబోయే పనికి ముందు రాత్రే ప్రణాళిక వేసి పెట్టుకోవడం. 3. అవకాశం వచ్చినప్పుడల్లా జనాన్ని అభినందించడం. సి. నా బాస్ దృష్టిలో నా విలువను పెంచేందుకు మార్గాలు, సలహాలు. 1. నా కింద పనిచేస్తున్న వాళ్ళు అభివృద్ధి చెందటానికి సాయపడటం. 2. మా సంస్థ గురించి, అది చేసే పని విషయము, దాని వినియోగదారుల గురించి మరింతగా తెలుసుకోవడం. 3. మా సంస్థ మరింత సమర్థతతో పనిచేయడం కోసం 3 నిర్దిష్ట సలహాలనివ్వడం. డి. మా ఇంటిలో నా విలువను పెంచేందుకు మార్గాలు, సలహాలు. 1. మా ఆవిడ చేసే చిన్న చిన్న పనులని ఇక నుంచి పొగుడుతుంటాను. ఇంతకుముందు వాటిని గురించి నేను పట్టించుకోలేదు. అవి ఆమె సాధారణంగా చేసే పనులే కదా అని నిర్లక్ష్యం చేశాను. 2. వారానికి ఒకసారి మా కుటుంబం కోసం ప్రత్యేకంగా ఏదైనా చేస్తాను. 3. నా కుటుంబం కోసం ప్రతిరోజు 1 గంట మరే పని చేయకుండా పూర్తిగా వారికే కేటాయిస్తాను. నా బుద్ధిని ఈ కింది పద్ధతిలో పదును పెట్టుకుంటాను. సలహాలు: 1. నేను పనిచేస్తున్న రంగంలో నా వృత్తికి సంబంధించిన మ్యాగజైన్లను ప్రతి వారం 2 గంటల సేపు చదవటానికి వినియోగిస్తాను. 2. వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే పుస్తకాన్ని 1 చదువుతాను. 3. ప్రశాంతంగా ఏకాంతంలో కూర్చొని ఆలోచనలతో రోజుకు 1 గంట గడుపుతాను. తర్వాత ఎక్కడైనా మీరు మంచి సభ్యత సంస్కారాలున్న, స్పష్టంగా ఆలోచనలు చేయగల కార్యశీలుడైన వ్యక్తి కనిపించినప్పుడు పుట్టుకతోనే అతనలా లేదన్న సంగతి మీకు మీరు గుర్తు చేసుకోండి. అతను ఇలా తయారవడం కోసం ప్రతిరోజు ప్రయత్నించి ఉంటాడు, ఎంతో కృషి చేసుంటాడు. సరికొత్త సానుకూలమైన అలవాట్లను అలవర్చుకోవడం, పాత చెడు అలవాట్లను వదులుకోవడం అనేవి ప్రతిరోజు చేయవలసిన ప్రక్రియలు. 30 రోజుల అభివృద్ధి మార్గదర్శకాన్ని ఇప్పుడే తయారు చేసుకోండి. లక్ష్యాలను ఏర్పరచుకునే ఆవశ్యకత గురించి నేను మాట్లాడేటప్పుడు
తరచూ ఎవరో ఒకరు ఈ విధంగా వ్యాఖ్యానిస్తుంటారు. ఒక లక్ష్యం కోసం పని చేయడం ప్రధానం అన్న విషయాన్ని గ్రహిస్తాను. కానీ తరచూ నేను వేసుకున్న ప్లానులని పాడు చేస్తూ కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. మీ ఆధీనంలోనే ఎన్నో కారణాలు మీరు మీ గమ్యం చేరుకునే మార్గంలో అడ్డుపడుతుంటాయన్న విషయం నిజమే. మీ కుటుంబంలో ఎవరైనా తీవ్రమైన వ్యాధికి గురి కావచ్చు లేదా చావు సంభవించవచ్చు. మీరు వెతుక్కుంటున్న ఉద్యోగం మీకు దొరకకుండా ఆ పదవిని తొలగించవచ్చు. మీకు ప్రమాదం జరగవచ్చు. అందుకే మీరు విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మీ ప్రయాణంలో వేరే మార్గాలను ఎంచుకోండి. మీరు మీ కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గ మధ్యలో రోడ్డు మూయబడింది అన్న పరిస్థితి ఎదురైనప్పుడు మీరు అక్కడ ప్రయాణం మానుకొని ఉండిపోరు. అలాగని వెనక్కి పోలేరు. రోడ్డు మూయబడింది అన్నదానికి సదా అర్థం మీరు వెళ్ళదలుచుకున్న చోటుకి ఆ రోడ్డు మీద వెళ్ళలేరని. మీరు వెళ్ళాలనుకునే చోటుకి వెళ్ళడానికి మీరు మరో రోడ్డును సులువుగా కనుక్కుంటారు. సైన్యంలో పనిచేసే నాయకులు ఏం చేస్తారో గమనించండి. తమ లక్ష్య సాధన కోసం మరొక మాస్టర్ ప్లాన్ తయారు చేసేటప్పుడు దానితో పాటు ప్రత్యామ్నాయ ప్రణాళికను కూడా వేసుకుంటారు. అనుకోనిది ఏదైనా సంభవించినప్పుడు వాళ్ళు ప్లాన్ ఏను వదిలేసి ప్లాన్ బికి మారుతారు. మీరు దిగాలనుకున్న ఎయిర్పోర్టు మూసివేయబడి ఉన్నప్పటికీ మీరు మాత్రం మీ ప్లేనులో ప్రశాంతంగా కూర్చుంటారు. ఎందుకంటే విమానాన్ని నడుపుతున్న చోదకుని దగ్గర ప్లేనుని దింపడానికి వేరే చోట్లు రిజర్వులో ఇంధనం ఉందని మీకు తెలుసు. ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించకుండానే అత్యున్నత స్థాయి విజయం సాధించిన వ్యక్తి మీకు బహు అరుదుగా కనిపిస్తాడు. విజేతలు ఎందరో తప్పనిసరిగా చుట్టుదారి తీసుకున్నవారే. మనం చుట్టుదారి తీసుకున్నప్పుడు మన లక్ష్యాలని మనం మార్చుకోనక్కరలేదు. మనం కేవలం మన దారి మార్చుకుంటాం. ఎంతోమంది ఇలా అనటం మీరు బహుశా వినే ఉంటారు. అప్పుడే 19లోనే ఆ కంపెనీ షేర్లని కొని ఉంటే ఎంత బాగుండేది. ఈరోజు నా దగ్గర కోట్ల కొద్ది డబ్బు మూలుగుతుండేది. సామాన్యంగా జనం తమ డబ్బుని షేర్లలోనూ బాండ్లలోనూ రియల్ ఎస్టేట్లోనూ లేక అలాంటిది మరో రకమైన ఆస్తులలోనూ పెట్టుబడిగా పెట్టాలనుకుంటారు. కానీ అన్నిటికన్నా లాభదాయకమైనది పెట్టుబడి. మనలో మనం మదుపు పెట్టడం. మన మానసిక నైపుణ్యాన్ని శక్తిని పెంచే వస్తువులని కొనడం. పురోగామి వ్యాపార సంస్థకు 5 ఏళ్ల తర్వాత తను ఎంత అభివృద్ధి సాధిస్తుంది అన్నది భవిష్యత్తులో 5 ఏళ్లలో తను ఏం చేస్తుందన్న దాని మీద కాక ఈ సంవత్సరం ఏం చేస్తుంది, దేనిలో పెట్టుబడి పెడుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుందన్న విషయం తెలుసు. లాభం కేవలం ఒక ఉత్పత్తి స్థానం నుంచే వస్తుంది. పెట్టుబడి. మనలోని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఉంది. రాబోయే సంవత్సరాలలో మనకి మామూలుగా దొరికే ఆదాయం కన్నా ఎక్కువ లాభం, అదనపు బహుమతి కావాలంటే మనం మనలోనే పెట్టుబడి పెట్టాలి. మన లక్ష్యాలను చేరుకోవటం కోసం మనం మదుపు పెట్టాలి. రాబోయే సంవత్సరాలలో మనలో మనమే పెట్టుబడి పెడితే చక్కని లాభాలు తెచ్చిపెట్టే 2 మంచి పెట్టుబడులు ఇవిగో. మొదటిది, చదువుల్లో పెట్టుబడి పెట్టండి. మంచి చదువుకోవడం మీలో మీరే పెట్టుబడి పెట్టడంలో అన్నిటికన్నా ఉత్తమమైనది. కానీ చదువు అంటే నిజంగా ఏమిటి అన్నది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. కొంతమంది స్కూల్లో మనం గడిపిన సంవత్సరాల సంఖ్య బట్టి చదువుని కొలుస్తారు, లేదా డిప్లొమాల సంఖ్య, సంపాదించిన సర్టిఫికెట్లు, డిగ్రీల బట్టి. అయితే ఈ పరిమాణాత్మక పద్ధతిని చదువు విషయంలో అనుసరించటం ద్వారా ఒక విజేతని సృష్టించలేము. జనరల్ ఎలక్ట్రిక్ అధ్యక్షుడు అయిన రాల్ఫ్ జే కార్డినర్ విద్య పట్ల టాప్ బిజినెస్ మేనేజ్మెంట్కున్న అభిప్రాయాన్ని ఇలా వ్యక్తపరిచాడు. అందరికన్నా విశిష్టమైన మా 2 అధ్యక్షులు మిస్టర్ విల్సన్, మిస్టర్ కాఫిన్లకు కాలేజీలో చదివే అవకాశమే రాలేదు.
ప్రస్తుతం మా ఆఫీసర్లలో కొందరికి డాక్టరేట్ డిగ్రీలు ఉన్నప్పటికీ 41లో 12 మందికి కాలేజీ డిగ్రీలు లేవు. మాకు కావలసింది వారి సామర్థ్యం, అంతేకాని డిప్లొమాలు కాదు. ఒక డిప్లొమా కానీ డిగ్రీ కానీ మీకు ఒక ఉద్యోగాన్ని తెచ్చిపెట్టడంలో సహాయపడగలదు, కానీ ఆ ఉద్యోగంలో మీ పురోగమనాన్ని గ్యారంటీ చేయలేదు. బిజినెస్ మీ నైపుణ్యానికి విలువనిస్తుంది, డిప్లొమాలకు కాదు. ఇతరులకు చదువు అంటే అర్థం ఒక వ్యక్తి తన మెదడులో ఎంత సమాచారాన్ని దాచిపెట్టాడన్నది. కానీ విషయాలను ఎంకించుకునే పద్ధతిలో నేర్చుకున్న చదువు మీరు వెళ్ళాలనుకున్న చోటుకి చేర్చలేదు. మనం సమాచారాన్ని చేర్చి ఉండడానికి పుస్తకాల మీద, ఫైళ్ళ మీద, యంత్రాల మీద మరింత ఎక్కువ ఆధారపడుతుంటాం. ఒక యంత్రం చేయగల పనిని మాత్రమే మనం చేయగలిగినప్పుడు మనం నిజంగా అసహాయ స్థితిలో ఉన్నట్టే లెక్క. పెట్టుబడి పెట్టడానికి అర్హత ఉన్న నిజమైన చదువు మన బుద్ధిని వికసింపజేస్తుంది. అతని బుద్ధి ఎంత బాగా వికసించింది, మరోలా చెప్పాలంటే అతను ఎంత బాగా ఆలోచించగలడు అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎంత బాగా చదువుకున్నాడన్న విషయాన్ని అంచనా వేయగలం. మన ఆలోచన శక్తిని పెంపొందించేది ఏదైనా విద్యను ఎన్నో విధాలుగా మీరు పొందవచ్చు. అయితే అనేక మంది విద్యని అత్యంత సమర్థంగా నేర్చుకోవడానికి తమకి దగ్గరలో ఉన్న కాలేజీలు, యూనివర్సిటీల మీద ఆధారపడతారు. విద్య వారికి ఒక వ్యాపారం. మీరు కాలేజీకి ఇటీవల కానీ వెళ్ళుండకపోతే మీరెంతో ఆశ్చర్యానికి లోనవుతారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ లెక్కలేనన్ని కోర్సులు మీకు కనిపిస్తాయి. మీకు ఆనందం వేస్తుంది. పని అయ్యాక చదువుకోవటానికి అక్కడికి వెళ్ళే వారెవరో తెలుసుకొని మీరు మరింత సంతోషిస్తారు. అలా వచ్చేవాళ్ళు చిత్తశుద్ధి లేని వాళ్ళు కారు, చదువు మీద నిజంగా ఆసక్తి ఉన్నవాళ్ళు. వారిలో చాలామంది ఎంతో బాధ్యతాయుతమైన పదవుల్లో అప్పటికే ఉన్నవారు. ఈ మధ్యనే నేను తీసుకున్న ఒక ఈవినింగ్ క్లాసులో ఉన్న 25 మంది విద్యార్థుల్లో 12 రిటైల్ చైన్ స్టోర్ల యజమాని ఒకరు, నేషనల్ ఫుడ్ చైన్ కొనుగోలుదారులు 2, గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు 4, ఒక ఎయిర్ ఫోర్స్ కర్నల్. వీళ్ళు కాక గొప్ప స్టేటస్ కలిగి ఉన్న మరికొంతమంది ఉన్నారు. ఈనాడు ఎంతోమంది ఈవినింగ్ ప్రోగ్రాంల ద్వారా డిగ్రీలు సంపాదించుకుంటున్నారు. చివరికి మిగిలేది ఒక కాగితం మొక్కే. అయినా ఆ డిగ్రీ వారికి ముఖ్యమైన ప్రేరణ కాదు. వారు కాలేజీకి వెళ్తున్నది వారి మానసిక వికాసానికి. అది నిశ్చయంగా బంగారు భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడానికి ఒక మంచి మార్గం. ఈ విషయంలో మీరు పొరపాటు పడవద్దు. విద్య ఒక మంచి లాభసాటి బేరం. ఒక మితమైన మదుపుతో మీరు కాలేజీలో వారానికి ఒక రాత్రి చొప్పున పూర్తిగా 1 సంవత్సరం పాటు ఉండవచ్చు. మీ మొత్తం ఆదాయంలోంచి ఈ ఖర్చుని తీసేసి వచ్చే శాతాన్ని పోల్చి చూసుకోండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఇంత చిన్న పెట్టుబడి పెట్టడానికి నా భవిష్యత్తుకి అర్హత లేదా? ఈ పెట్టుబడి విషయంలో నిర్ణయం ఇప్పుడే ఎందుకు తీసుకోకూడదు? దానికి ఈ పేరు పెట్టండి, కాలేజీ. వారానికో రాత్రి జీవితం. ఇది మిమ్మల్ని యవ్వనవంతునిగా అప్రమత్తంగా ఉంచి అభ్యుదయ పథాన నడిపిస్తుంది. ఇది మీకు అభిరుచిగా ఉన్న రంగాల గురించి అప్పటి వరకు తెలిసిన విషయాలని తెలుపుతుంటుంది. మీలాగే విజయం వైపు ప్రయాణం చేస్తున్న ఇతరులు మీతో ఉండేలా చూస్తుంది. 2, మంచి ఆలోచనలు అందజేసే వాటిలో మదుపు పెట్టండి. విద్య మీ మెదడును మెరుగుపరుస్తుంది. కొత్త పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో శిక్షణనిస్తుంది. సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుంది. మంచి ఆలోచనను అందజేసేవి ఇంచుమించుగా ఇలాంటి పనే చేస్తాయి. అవి మీ మెదడుకు పోషక ఆహారాన్ని అందిస్తాయి, ఆలోచించడానికి నిర్మాణాత్మక వస్తువుని మీకు ఇస్తాయి. అలా ఆలోచనలు అందజేసే వాటి అత్యుత్తమ స్థానాలు ఎక్కడున్నాయి? చాలా ఉన్నాయి. అయితే ఉత్తమ స్థాయి సామగ్రి క్రమం తప్పకుండా మీరు అందుకోవాలంటే మీరెందుకు ఇలా చెయ్యకూడదు?
ఉద్దీపన కలిగించే పుస్తకాన్ని కనీసం ఒక్కదాన్నైనా ప్రతి నెల కొనాలన్న నిర్ణయం తీసుకోండి. ఆలోచనలని ఆవిష్కరించే 2 మ్యాగజైన్లకి లేక జర్నల్కి చందా కట్టండి. అతి తక్కువ డబ్బుతో అతి తక్కువ సమయంలో మీరు అత్యుత్తమ మేధావులతో ఒకరుగా రూపొందగలరు. ఒకరోజు లంచ్ సమయంలో ఎవరో ఇలా అనడం నాకు వినిపించింది, కానీ దానికోసం చాలా ఖర్చు పెట్టాలి. ద వాల్ స్ట్రీట్ జర్నల్ కొనగల స్థితిలో నేను లేను. విజయం సాధించాలని మరింత పట్టుదలతో ఉన్న అతని సహచరుడు, సరే, దానిని కొనకుండా ఉండటం నా వల్ల కాదు అని జవాబిచ్చాడు. మరోసారి మీరు విజేతల నుంచే మీ పాఠాలను నేర్చుకోండి. మీలో మీరు మదుపు పెట్టండి. రండి మనం పని మొదలు పెడదాం. విజయం సాధించడానికి పనికి వచ్చే సూత్రాలు సంక్షిప్తంగా కింద ఇవ్వబడ్డాయి. అవి మన కార్యసాధనలో ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. మొదటిది, మీరెక్కడికి వెళ్ళాలనుకుంటున్న దానిపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోండి. 10 ఏళ్ల తర్వాత మీరు ఎలా ఉండబోతున్నారో ఆ రూపాన్ని మీ కళ్ళ ముందుకి తెచ్చుకోండి. రెండవది, మీ 10 ఏళ్ల ప్లానుని రాసిపెట్టుకోండి. మీ జీవితం ఎంతో ముఖ్యమైనది. దానిని కేవలం విధిని నమ్ముకుంటూ దానికి వదిలివేయవద్దు. మీ వృత్తిలో, మీ కుటుంబంలో, మీ సామాజిక విభాగాల్లో మీరేం సాధించగలరో కాగితం మీద రాయండి. మూడవది, మీరు మీ కోరికలకి దాసోహం అనండి. మరింత శక్తిని పొందేందుకు మీ లక్ష్యాలను ఏర్పరచుకోండి. పనులను పూర్తి చేయడం కోసం లక్ష్యాలను ఏర్పరచుకోండి. లక్ష్యాలను ఏర్పరచుకొని జీవించటంలోని నిజమైన ఆనందాన్ని కనుగొనండి. నాలుగవది వచ్చేసి, మీ ప్రధాన లక్ష్యాన్ని మీ ఆటోమేటిక్ పైలట్గా చేసుకోండి. మీ లక్ష్యం మిమ్మల్ని ఆవరించినప్పుడు మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవటంలో సరైన నిర్ణయాలు తీసుకున్నట్టు గ్రహిస్తారు. ఐదవది వచ్చేసి, ఒక్కసారి ఒక అడుగే ముందుకేస్తూ మీరు మీ లక్ష్యాన్ని సాధించండి. మీరు చేసే ప్రతి పనిని అదెంత చిన్నదిగా కనిపించినప్పటికీ మీరు మీ లక్ష్యం వైపు వేసే అడుగులా పరిగణించండి. ఆరవది వచ్చేసి, 30 రోజుల లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. రోజుకు మీరు చేసే పనులు తగిన ప్రతిఫలాలను ఇస్తాయి. ఏడవది, మీ ప్రయాణంలో ప్రత్యామ్నాయ దారులలో పయనించండి. ప్రత్యామ్నాయ మార్గం అంటే మరో దారి. దాని అర్థం లక్ష్యాన్ని వదులుకోవడం అన్నది ఎన్నడూ కాకూడదు. మీలో మీరు మదుపు పెట్టండి. మానసిక వికాసానికి దోహదం చేస్తూ నైపుణ్యాన్ని పెంచే వస్తువులను కొనండి. చదువులో పెట్టుబడి పెట్టండి. ఆలోచనలని అందించే వాటిలో మదుపు పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఇంత ఓపికతో విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.